హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, రైతులకు 2 శుభవార్తలు. ఖాతాల్లో డబ్బులు జమ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నాం, అట్లా లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వానాకాలం సీజన్ పైసలు అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా. యాసంగి సీజన్ సంబంధించి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం అయితే అందించాల్సి అయితే ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులు దీనిపైన ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ ఇచ్చినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం అందించనున్న యాసంగి పెట్టుబడి సాయానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి సీజన్లోనూ కీలకంగా మారిన ఈ ఆర్థిక సాయం ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి సాగు ఖర్చులకు కొంత ఉపశమనం అందిస్తుందని ఊరట భావిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం వర్గాలు ఫిబ్రవరి మొదటి వారంలోనే అర్హులైన రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తామని ప్రకటించడం రైతులు ఆశలు అయితే చిగురుస్తున్నాయి. అయితే రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిపాలన పరిణామాల నేపథ్యంలో ప్రక్రియ మరింత ఆలస్యం కావచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టు చెబుతున్నారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు భరోసా అవసరమైన నిధుల కోసం ఆర్థిక శాఖ సుమారుగా 10,000 కోట్ల రూపాయల నిధుల సమీకరణ కసరత్తు అయితే చేస్తుంది. ఇందులో అట్లీస్ట్గా 8,000 కోట్లు అనేది రిలీజ్ చేయడానికి సిద్ధమైందనమాట. అయితే బడ్జెట్కు సంబంధించి కేంద్ర అదేవిధంగా నుంచి రావాల్సినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో వాటికి అనిశ్చిత రాష్ట్ర తాజా ఆర్థిక పరిస్థితులు పెద్దగా ఆశాజనకం లేవని చెప్తున్నారు. ఇవన్నీ పరిస్థితుల్లో ఉంచుకొని అర్హులకు రైతులందరికీ లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. అది కూడా ఎలాగంటే సాగులో ఉన్న భూములు అత్యంత ఖచ్చితత్వంతో ఎవరైతే గతంలో వానాకాలం సీజన్లో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూములు ఇలాంటి వాటికి కూడా ఇవ్వడం అయితే జరిగింది కదా. ఇప్పుడు తాజాగా వచ్చేసి దాదాపు ఎందుకంటే 5 నుంచి 6 లక్షల మందికి అయితే ఇచ్చారు. దీనివల్ల ప్రభుత్వం సంబంధించి ఖజానా ఇక అనర్హులకు వెళ్ళినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే వానాకాలంలో సాగు చేశారు, ఇప్పుడు యాసంగి సంబంధించి చాలామంది అయితే జనవరి ఎండింగ్కి అయితే వచ్చేసింది కాబట్టి చాలా వరకు అయితే పంటలు అయితే వేశారనమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 90% అయితే కంప్లీట్ అయింది. ఇంకో 10% అయితే కంప్లీట్ అయితే కావాల్సి అయితే ఉంటుంది సాగుకు సంబంధించి. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న జర్మనీ టెక్నాలజీ వాడుకుంటున్నారు. అదేవిధంగా ఈ సర్వే అనేది చాలా కీలకం. శాటిలైట్ మ్యాపింగ్ సర్వే ఆధారంగానే మాత్రమే రైతు భరోసా నిధులు అనేది జమ చేయనున్నారనమాట. పంట సాగు చేయని ఎవరైతే భూములు ఉన్నాయో వారికి ₹1 కూడా ఇవ్వరన్నమాట. అన్ని నిలిపివేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ చర్యలన్నీ అత్యంత పారదర్శకత పెంచడానికి అధికారులు అయితే చెప్తున్నారనమాట. సో ఇక సర్వే పూర్తి కావడం ఎదురు చూస్తున్నారు. ఏంటంటే ఈ రైతు భరోసా మరి ఇప్పట్లో ఉన్నట్లా లేనట్లా అనే విధంగా అయితే ఉంది. ఎందుకంటే శాటిలైట్ సర్వే అనేది సాగదీతలాగా అయితే ఉంది. ఇప్పటికే యాసంగి సీజన్ అనేది దాదాపు మూసే పరిస్థితి అయితే ఉంది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి అయితే ఇవ్వాల్సి అయితే ఉందన్నమాట. రైతులు నిధులు లేక ఇటు వానాకాలంలో కూడా పంట తీవ్ర నష్టపోయిందనమాట. సో చాలామంది వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు తెచ్చుకొని మరి పంట అయితే సాగు చేస్తున్నారు అంటున్నారు. టైంకు పెట్టుబడి పెట్టకపోతే పంట చేతికి అందదనే విధంగా రైతులు అయితే ఈ సీజన్ సంబంధించి ముఖ్యంగా పెట్టుబడి సాయం అందించే విషయంలో సో ప్రభుత్వం కూడా త్వరలోనే రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే రైతాంగం కోరుతుంది. అయితే సీజన్ ప్రారంభంలో పెట్టుబడి సాయం అందాల్సి ఉండగా 2 నెలలు ఇప్పటికే గడిచింది కాబట్టి సాగు భూములకే లబ్ధి చేకూరుస్తామని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంతో చాలామంది శాటిలైట్ సర్వే అనేది చేస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కోడ్ అనేది అమల్లోకి వచ్చింది. దీంతో ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఫిబ్రవరి 12, 13 తేదీ వరకు కూడా రైతు భరోసా వచ్చే అవకాశాలు అయితే లేవని స్పష్టం చెప్తున్నారు. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడం వల్ల అసలు యాసంగి పెట్టుబడి సాయం అనేది ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి. చూడాలి మరి. సీజన్లో వర్షం బాగా కురిసింది కాబట్టి పంట అనేది భారీగా నష్టపోయారనమాట. వరదలు రావడం, ఇలా దిగుబడి రాక చాలా అవస్థలు పడుతున్నారు రైతాంగానికి. సో ఊరట ఇచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా కూడా ఫిబ్రవరి 2వ వారం నుంచే ఎకరానికి 6,000 రూపాయలు అనేది ఇవ్వబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. చూడాలి మరి. ఇది కాస్త సర్వే అనేది కంప్లీట్ కావడానికి టైం పట్టే ఛాన్స్ ఉన్నట్లు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం మాత్రం రైతు భరోసా తొందరగా రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు అనమాట. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. PM కిసాన్ నగదు సాయం కోసం
దేశవ్యాప్తంగా అన్నదాతలు అయితే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 21 విడత నవంబర్ రిలీజ్ చేయడం జరిగింది. 22 విడత సాయం కోసం ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈసారి 2,000 రూపాయల ప్లేస్లో 3,000 రూపాయలు అయితే అందించబోతున్నారా. పెంపు అనేది ఉండే అవకాశాలు అయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి. తాజాగా వచ్చేసి 22 విడత జనవరి నెలలోనే విడత సాయం అందుతుందని భావించారు. కానీ రైతులకు నిరాశ మిగిలింది. ఎందుకంటే తాజాగా పీఎం కిసాన్ అనేది 22 విడత నగదు సాయం విడుదలపైన కీలక సమాచారం అయితే రావడం అయితే జరిగిందండి. ఇప్పటికే దేశవ్యాప్తంగా రబీ సాగులో అంటే మొదలైనటువంటి వస్తుంది. అయితే నేపథ్యంలో మనకి ఎప్పుడు అంటే బడ్జెట్ అనేది ఫిబ్రవరి 1 తారీఖున ప్రారంభించబోతున్నారు. ఫిబ్రవరిన ఇక ముఖ్యంగా ఆ బడ్జెట్లో పీఎం కిసాన్ పథకాన్ని నిధులు కేటాయించాలి అవసరం అయితే ఉంది. కాబట్టి నిధుల విడుదలపైన చర్చ జరగడంతో పాటు పెంపుదలపైన ఇక ఏదైతే చర్చ కూడా భావిస్తున్నారు. ఇక అన్ని అనుకూలంగా జరిగితే కనుక ఫిబ్రవరి నెల మొదటి వారంలోనే 22వ విడత పీఎం కిసాన్ పైసలు అనేది జమ కానున్నాయి. ఎందుకంటే తెలంగాణ ఇటు తెలుగు రాష్ట్రాలు అయితే ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అయితే ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి సో మొత్తానికి ఇక తెలంగాణ కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు రైతాంగం మాత్రం ఎదురు చూస్తుంది అనమాట. ఇందుకు సంబంధించి అయితే పీఎం కిసాన్ పైసలు జమ కావాలన్నా గతంలో రాలేదన్నమాట. దీనికి సంబంధించి ఎందుకు రాలేదు ఏంటనేది అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం అనేది చాలా స్లోగా సాగుతుంది. ఎందుకంటే ఇది ఉంటేనే మనకు అన్ని పథకాలు వర్తిస్తాయి. రైతుల పూర్తి సమాచారాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అన్ని కూడా డిజిటలైజేషన్ చేయాలనే లక్ష్యంతో కేంద్రం డిజిటల్ అగ్రిమిషన్ అనేది తీసుకొచ్చిందనమాట. దీంతో వ్యవసాయ డిజిటలైజేషన్ చేపట్టింది. ప్రతి రైతు కూడా ఇప్పుడు ఆధార్ కార్డు ఎలాగుందో ప్రతి రైతు కూడా 11 నెంబర్ల సంఖ్యతో ప్రత్యేక గుర్తింపు కార్డు అనేది ఇస్తున్నారనమాట. రైతు బ్యాంక్ ఖాతా ఇవ్వాలి, ఫోన్ నెంబరు, భూ వివరాలు, ఫోటో తదితర వివరాలు ఆధార్ కార్డు అనుసంధానంతో నమోదు చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ కార్యక్రమం అంతా గత ఏడాది మే నెల నుంచే ప్రారంభించిన ఇప్పటికీ రాష్ట్రంలో ఏదైతే సగానికి సగం మంది రైతులు కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోలేదన్నమాట. దీంతో అంటే రాష్ట్రంలో 74 లక్షల మంది రైతులు ఉండగా కేవలం 38 లక్షల మంది మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది నమోదు చేసుకున్నారట. అంటే చూడండి చాలా తక్కువ మంది. అంటే గత సంవత్సరం మే నెల నుండి ప్రారంభించిన 9 నెలల సమయం వస్తున్నా కానీ 52% మాత్రమే నమోదు అయితే కావడం జరిగింది. ఇక ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చాలా స్లో కావడానికి ప్రధాన కారణాలు ఉన్నతాధికారులు చెప్తున్నారు. రైతులందరి వద్ద ఫోన్లు లేకపోవడం, అయితే రైతుల ఆధార్ కార్డులకు ఫోన్ నెంబర్ అనేది లింకు లేకపోవడం, నమోదు సమయంలో సర్వర్ల సమస్యలు అయితే వస్తున్నాయి అంటున్నారు. కొన్ని మొబైల్ నెట్వర్క్ ఓటీపీలు కూడా ఆలస్యంగా రావడం, పూర్తిగా రావడం లేదంటున్నారు. రైతుల గుర్తింపు కార్డు నమోదు రుసుము అనేది తక్కువ నిర్ణయించడంతో మీసేవ వారు కూడా ఈ పనిపైన అంత ఆసక్తి కనపరచడం లేదంటున్నారు. ఇక మొత్తానికి కొన్ని మీసేవ వారు లాగిన్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్లు చూపించకపోవడం, గత సంవత్సరంలో ఆగస్టులోపు దరఖాస్తు చేసుకున్న రైతులకు నేటికి కూడా కార్డులు మంజూరు కాకపోవడంతో మిగతా రైతుల ప్రక్రియ ఆసక్తి కలగడం లేదంటున్నారు. సో ఏది ఏమైనప్పటికీ మొత్తానికి రైతులకు సంబంధించి రైతు బీమా అదేవిధంగా పీఎం కిసాన్ ఇవన్నీ కూడా రావాలంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి అయితే చేయడం జరిగింది. కాబట్టి మీరు ఒకవేళ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే తప్పనిసరి చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. సో ఇక వ్యవసాయ అధికారిని సంప్రదించవచ్చు. మీ సేవ ద్వారా కూడా మనం ఏదైతే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. సో అప్పుడే మనకు పీఎం కిసాన్ కావచ్చు, కేంద్ర యాంత్రీకరణ పథకం కావచ్చు, రుణాల కేటాయింపు, సబ్సిడీ, డిఏపి కావచ్చు, అంటే ఇక ఎరువులు ఏదైతే ఉన్నాయో అవి కావచ్చు, అందజేత, ఫసల్ బీమా వంటి తదితర పథకాలు ఫార్మర్ రిజిస్ట్రేషన్ రైతులకు మేలైనది జరగబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఫిబ్రవరి మొదటి వారంలోనే పీఎం కిసాన్ పైసలు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే ఉందన్నమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రైతులకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం.